నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. అఫ్సాన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. రాయేష్ గారు, ఈరోజు పేపర్లలో ప్రధాన దినపత్రికల్లో తెర మీదకి వచ్చిన ఇంకొక పేరు పొన్నవోలు సుధాకర్ రెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డి. ఆయనకి గనులు లీజుకి కేటాయించినటువంటి విధానం ఎంత స్పీడ్గా కేటాయించారనేది తెర మీదకి వచ్చింది. అయితే ఇక్కడ ఓవరాల్గా చూసినప్పుడు తండ్రులేమో వైసీపీలో కీలక పదవుల్లో ఉంటారు, ప్రజాప్రతినిధులుగానో అధికారులుగానో, లేకపోతే సుధాకర్ రెడ్డిలాగా ఏజీపీగాను ఇలా కీలక పదవుల్లో ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి కొడుకు చూసాం, విక్రాంత్ రెడ్డి పోర్టు వ్యవహారంలో ఏం జరిగిందో చూసాం. జోగి రమేష్ కొడుకు అగ్రిగోల్డ్ ల్యాండ్కి సంబంధించి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు, భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు, అతని పేరు ఏదో ఉంది, అభినయ్ రెడ్డి. సో తండ్రులేమో పదవుల్లో ఉంటారు, వీళ్ళు అసలు ఏమీ తెలియని శుద్ధపూసలేమో అనుకుంటున్న టైంలో ఒక్కసారిగా వీళ్ళందరి పేర్లు తెర మీదకి రావడం అంటే ఎంత జరిగి ఉంటుంది ఇంకా లోపల అనేది అంతుపట్టని అంశంగా ఉంది. ఎట్లా చూస్తారు కార్తీక్ రెడ్డికి ఇంత ఆగమేఘాల మీద లీజుకి ఇచ్చేసిన పరిస్థితులు? అంటే ఇంతవరకు ఆగిందా, ఇంకా ఏమన్నా ఉన్నాయా తవ్వాలా? వాస్తవంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎంత వేగంగా ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు సమకూర్చుకున్నారు అని చెప్పని దాదాపుగా ఆనాటి కాంగ్రెస్ నాయకత్వపు పిల్లలందరిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోల్ మోడల్ లాగా, ఒక హీరోలాగా పోర్ట్రేట్ అయిపోయారు. ఆ వర్షిప్ వచ్చేసింది. నాకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో అప్పట్లో రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది సీనియర్ నాయకుల కొడుకులతోటి కొంత పరిచయం ఉండేది. వాళ్ళకి అసలు ఎదిగితే జగన్మోహన్ రెడ్డిలాగా ఎదగాలి అన్న డ్రీమ్ అన్నమాట. దాంతో మీకు గమనించుకుంటే ఆ రోజుల్లో చాలామంది తండ్రులు ఈ కొడుకుల పోరు పడలాకే జగన్మోహన్ రెడ్డి గారి పంచం చేరారు. ఓకే. వాస్తవంగా రాజశేఖర రెడ్డి గారితో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఉన్న నాయకులు కూడా ఈ సన్ స్ట్రోకుల దెబ్బకే జగన్మోహన్ రెడ్డి గారి పంచం చేరాల్సి వచ్చింది. వీళ్ళ ఆత్మగౌరవాన్ని చంపుకుంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో చేయలేవాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు మనం కొంతమంది పేర్లు ప్రస్తావించడం కూడా అనవసరం, కానీ సీనియర్ నాయకులు తర్వాత కాలానుగుణంగా మరీ తలంచుకొని బతకలేని పరిస్థితిలో బయటకు వచ్చేసిన నాయకులు కూడా ఉన్నారు. అలాగే ఇప్పుడు మరి 5 ఏళ్ళు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని వేల కోట్ల ఆస్తులు సమకూరినప్పుడు ఎంత వేగంగా సంపాదించుకోవచ్చు అనేది ఆయన ఒక ట్రెండ్ సెట్ చేసి ప్రపంచానికి చూపించినప్పుడు, మరి ఆయన ప్రభుత్వంలో కీలక విభాగాల్లో పనిచేసిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, వాళ్ళ సంతానం చూస్తూ ఊరుకుంటారా? రోల్ మోడల్గా పెట్టుకున్నారు. మరి ఇవాళ కీర్తిశేషులు పెద్దలు భారతరత్న అబ్దుల్ కలాం గారు ఎప్పుడు ఒక మాట చెప్పేవారు, డ్రీమ్ బిగ్, ట్రై హార్డ్ టు అచీవ్ ఇట్ అనేవారు. అలాగే వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఊహించుకుంటా ఉన్నారు. మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉందాం, జగన్మోహన్ రెడ్డి గారి స్థాయికి కాకపోయినా కనీసం అందులో పావంతో పరకంతో చేరకపోతామా అని చెప్పని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రస్తావించిన పేర్లు ఇంకా చాలా తక్కువ, ఇంకా ఉన్నారు. పండిత పుత్ర పరమసుంట అని చెప్పని తండ్రులేమో ప్రజాప్రతినిధులు, వాళ్ళ సంతానమేమో ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి వ్యవస్థల్ని దుర్వినియోగం చేసి ఆస్తులు సమకూర్చుకునే ప్రాసెస్లో మాజీ మంత్రి విశ్వరూప్ కొడుకు కూడా ఆ మధ్యకాలంలో ఒక హత్య కేసులో సంచలనం అయ్యాడు. అవును. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ, కమలాపురం ఎక్స్ఎమ్మెల్యే, అంతకుముందు కడప మేయర్గా పనిచేసిన రవీంద్రనాథ్ రెడ్డి గారి కొడుకు. ఇతను స్వయంగా లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూముల్ని ఎన్సిఎల్టీలో వాస్తవంగా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరిట 12,000 ఎకరాలని
రైతుల నుంచి ఎకరం ₹1,00,000 చొప్పున సేకరించారు. ఆ రోజుల్లో రైతులకు చెల్లించింది ఎకరం ₹1,00,000. వాళ్ళకి చూపించిన ఊహా ప్రపంచం ఏంటి అంటే ఈ 12,000 ఎకరాల్లో ఒక పెద్ద నాలెడ్జ్ సిటీ వస్తుంది, యూనివర్సిటీలు వస్తాయి, టౌన్షిప్స్ వస్తాయి, వీటి ద్వారా మీ ప్రాంత ముఖచిత్రం మొత్తం మారిపోద్ది అని చెప్పని లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరిట హిందూ ప్రాజెక్ట్స్ వాళ్ళకి ఆ భూములు కట్టబెట్టారు. ఈ భూములు ఎంత ప్రైమ్ లొకాలిటీ అంటే బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 65 కిలోమీటర్ల దూరంలో, బెంగళూరు హైదరాబాదు నేషనల్ హైవేకి 10 కిలోమీటర్ల ఫేసింగ్ ఉంటాయి ఈ భూములు, హైవేకి 2 వైపులా. అంత ప్రైమ్ ప్రాపర్టీ. అంటే ఈ లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూముల్ని దాటి ఇంకొక 65 కిలోమీటర్లు వస్తే కియా ప్లాంట్ ఉంటుంది. ఒక్క కియా ప్లాంట్ 600 ఎకరాల్లో అక్కడ ఎస్టాబ్లిష్ అయితే ఆ ప్రాంత ముఖచిత్రం మొత్తం మారింది. మరి ఇక్కడ 12,000 ఎకరాలు ఉన్నాయి. లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములు కేటాయింపు జరిగిన తర్వాత హిందూ ప్రాజెక్ట్స్ ఏం చేసిందంటే దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టలా. నాలెడ్జ్ సిటీ సంగతి దేవుడెరుగు. దీన్ని మొట్టమొదటిగా తీసుకెళ్ళి బ్యాంకుల్లో కుదవబెట్టుకొని ఒక 1,100 కోట్లు డబ్బులు తెచ్చుకున్నారు. ఆ 1,100 కోట్లకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లీడ్గా బ్యాంక్ కన్సార్టియం కలిపి 1,100 కోట్లు ఇచ్చారు. అది చివరికి అక్యుములేట్ అయ్యి 4,500 కోట్లకి చేరింది వడ్డీలతోటి. రూపాయి తిరిగి పే చేయలే. చివరికి చేతులు ఎత్తేసారు, దివాలా పిటిషన్ దాఖలు చేశారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో దివాలా పిటిషన్ దాఖలు చేశారు. అప్పుడు బ్యాంకుల వాళ్ళు అయ్యా పని ప్రాధాయపడటం మొదలుపెట్టారు. ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం? 12,000 ఎకరాలు ప్రభుత్వం చేతిలో భూములు ఉన్నాయి. ఆ కంపెనీ డిఫాల్ట్ అయి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ కొడుకు 500 కోట్లకి దాన్ని ఎన్సిఎల్టీలో సెటిల్ చేసేసుకున్నాడు. వాస్తవంగా 12,000 కోట్ల ఖరీదు చేసే భూములు అవి. 12,000 ఎకరాలు నేషనల్ హైవే ఫేసింగు, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 65 కిలోమీటర్ల దూరం, కియా ప్లాంట్కి ఎయిర్పోర్ట్కి మధ్యలో ఉండే భూములు, 10 కిలోమీటర్ల రోడ్డు ఫేసింగ్ ఉండే భూములు, ఎకరం ₹1,00,00,000 ఎకరం ₹1,00,00,000 వేసుకున్నా కూడా 12,000 కోట్ల ఖరీదు చేసే భూములు 500 కోట్లకి ఊరు మందే తోసే అని చెప్పని మోహన్ బాబు డైలాగ్ ఉంటుంది. మన మేనత్త కొడుకే ముఖ్యమంత్రి, మనకు కాకపోతే ఇంకెవరికొంత అవకాశం, తినే అవకాశం అని చెప్పని చివరికి అది వివాదాస్పదం అయ్యి ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చి ఎన్సిఎల్టీలో పిటిషన్ ఫైల్ అయిన తర్వాత ఆగింది ట్రాన్సాక్షన్. ఇది ఒక పరంపరలాగా కనపడుతుంది. కేవీ రావు దగ్గర కూడా 2,500 కోట్ల సంథింగ్ వాటాని ఇప్పుడు ఇంకా ఉన్నారు. ఇప్పుడు మొన్న బియ్యం పేర్ని నాని గారి గోడౌన్ అంశం కూడా వాస్తవంగా పేర్ని జయసుధ గారి పేరిట గోడౌన్ ఉందనే కానీ ఈ మొత్తం లావాదేవీ నడిపించింది పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు. ఇవాళ కాకినాడ సీపోర్టు యాజమాన్యం కేవీ రావు గారి దగ్గర నుంచి అరవిందో వాళ్ళకి దఖల పట్టడానికి గన్ పాయింట్లో కేవీ రావు గారిని బెదిరించింది వైవి సుబ్బారెడ్డి గారి కొడుకు విక్రాంత్ రెడ్డి. మరి కళ్ళ ముందు కనిపిస్తున్న స్పష్టమైన సాక్ష్యాలు ఇవి. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కొడుకు మోహిత్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో తను పోటీ చేయడం జరిగింది. పోటీ చేసిన సందర్భంగా అక్కడ పులివర్తి నాని గారి మీద జరిగిన దాడి, ఆ దాడికి ప్రధాన సూత్రధారి ఈ మోహిత్ రెడ్డి అని చెప్పనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నా కొడుకులు ఉన్నత విద్యావంతులు, వాళ్ళు అమెరికాలో ఎంఎస్ చేసి వచ్చారు, చాలా పాలిష్డ్గా పెరిగారు, వాళ్ళ మీద ఇలా కేసులు పెడుతున్నారు అన్నారు. సరే, నీ కొడుకు ఉన్నత విద్యావంతుడు, నువ్వు కూడా పిహెచ్డీ చేసిన డాక్టరేట్ చేసావు కదా, మరి మీ ఇద్దరు ప్రమేయం లేకుండా ఎవరు నాని గారి మీద దాడి చేసింది? అదైనా చెప్పండి. మా ఇద్దరికి సంబంధం లేదు, పలానా వాళ్ళు దాడి చేశారని చెప్పని నిర్ధారణ చేయండి మీరు. ఇది బయటకు వచ్చిన విషయం, తేటతెల్లంగా కెమెరాల ముందు కంటపడిన విషయం. తర్వాత మీరు ప్రస్తావించిన బోమన కరుణాకర్ రెడ్డి గారి సుపుత్రుడు అభినయ్ రెడ్డి, వాస్తవంగా ఇతను తిరుపతి డిప్యూటీ మేయర్గా ఉన్నాడు. బోమన కరుణాకర్ రెడ్డి గారు రాజకీయ వారసుడిగా తిరుపతి డిప్యూటీ మేయర్గా ఉన్నాడు. మొన్నటి ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీకి పోటీ చేయడం జరిగింది. ఇతను తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలు జరిగిన సందర్భంగా ఆ రోజు తిరుపతి మున్సిపల్ కమిషనర్గా ఉండి తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఈఆర్ఓగా ఉన్న గిరీష ఐఏఎస్ అధికారి, ఆయనకి సంబంధించిన లాగిన్ ఐడిని చంద్రమౌళేశ్వర్ రెడ్డి అని చెప్పని
తిరుపతి డిప్యూటీ కమిషనర్, అతని చేత ఈ ఈఆర్ఓ విధులు మొత్తం అతని చేత నిర్వహింపజేసి ఈ అభినయ్ రెడ్డి ఆ లాగిన్ ఐడీని మిస్యూజ్ చేసి 30,000 ఓటర్ ఐడీలు డౌన్లోడ్ చేసి దొంగ ఓటర్ ఐడీలు ప్రింట్ చేసి ఎలక్షన్ని ఒక ఫార్స్గా మార్చిన తీరు మనందరం చూసాం. వాస్తవంగా అయితే ఎలక్షన్ కమిషను ఐఏఎస్ అధికారి గిరీషాని, చంద్రమౌళేశ్వర రెడ్డిని సస్పెండ్ చేశారు, చాలామంది సీఏలని ఎస్ఐలని సస్పెండ్ చేశారు. కానీ అసలు చర్యలు తీసుకోవాల్సి వస్తే ఈ ఓటర్ ఐడీలు ముద్రించి చలామణి చేసి ఎన్నికను అపహాస్యంగా మార్చిన ఈ అభినయ్ రెడ్డిని, ఆ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి గురుమూర్తి మీద చర్యలు తీసుకోవాలి. కానీ వాళ్ళ అదృష్టం బాగుండి చర్యలు అధికారులకు పరిమితం అయిపోయినాయి. లేకుంటే శాశ్వతంగా అభినయ్ రెడ్డిని ఎన్నికల్లో పోటీ చేయకుండా డిస్క్వాలిఫై చేయాలి. ఎన్నికల సంఘం ప్రజలకిచ్చిన గుర్తింపు కార్డుని ఫోర్జరీవి తయారు చేశారు, దాని ద్వారా ఓట్లు వేయించారు, జరుగుతున్న ఒక ఎన్నికను అపహాస్యం చేశారు, ఆ విధమైన సాహసాన్ని కొడిగెట్టారు అని అంటే వీళ్ళు అసలు ప్రజాస్వామ్యంలో నాయకులుగా చలామణి ఆస్కారం ఉందా, అర్హత ఉందా వాళ్ళకి? అంటే వీళ్ళ తండ్రులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్నారు కాబట్టి ఈ విధమైన అకృత్యాలకు వీళ్ళు పాల్పడతారా? వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి 2,500 కోట్లు ఖరీదు చేసే కాకినాడ సీపోర్టు షేర్స్ని 494 కోట్లకి నువ్వు ఇచ్చి తీరాలి, లేదు అంటే సత్యనారాయణరాజుకు పట్టిన గతి నీకు పట్టుద్ది అని చెప్పని బెదిరించి కాకినాడ సెజ్వి 1,100 ఖరీదు చేసే 48.26% షేర్లని కేవలం 12 కోట్లకి తీసేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వమన్నారు, నువ్వు ఇవ్వాల్సిందే, నీకు వేరే ఆప్షన్ లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఎన్ని అకృత్యాలకు పాల్పడ్డారు? ఇంతమంది మరి నాయకుల పిల్లలు ఈ విధమైన అకృత్యాలకు పాల్పడతా ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ప్రతి లీగల్ మ్యాటర్ డీల్ చేసింది పొన్నవోలు సుధాకర్ రెడ్డి. మరి ఆయన కొడుకు చూస్తా ఊరుకుంటాడా? మా నాయనే లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి లోపలే ఉండేవాడు అన్నంత ధైర్యం అతనికి ఉండదా? అతను ఏకాఏకిన శ్రీకాకుళం జిల్లాలో ఒకటి, చిత్తూరు జిల్లాలో మదనపల్లి దగ్గర ఒకటి కలర్ గ్రానైట్కి సంబంధించి 2 లీజు ప్రపోజల్స్ మైనింగ్ డిపార్ట్మెంట్ దగ్గర మూవ్ చేయటం, చాలా వేగంగా ఇట్లా చిటికేసినట్టు అప్పటికి 6,000 దరఖాస్తులు మైనింగ్ డిపార్ట్మెంట్ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్నాయి. అన్ని అనుమతులు వచ్చి కూడా శ్రీకాకుళం జిల్లాలోనే 200 అనుమతులు పెండింగ్ ఉండగా ఇతనికి మాత్రం చాలా వేగంగా 78 రోజుల్లో అన్ని అనుమతులు మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేయటం, పూర్తి స్థాయి పర్యావరణ అనుమతులతో కూడా 11 నెలల్లో అతని యాక్టివిటీ కూడా బిగిన్ చేయడానికి సిద్ధమైపోయాడు. మరి కళ్ళ ముందు అధికారాన్ని దుర్వినియోగం చేసి ఈ విధమైన అక్రమాస్తులు సంపాదించుకునే వెసులుబాటు వీళ్ళకి దక్కింది అని అంటే ఖచ్చితంగా అది తండ్రులు వాళ్ళకున్న పరపతిని దుర్వినియోగం చేసి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అనుయాయులుగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలు అందించినందుకు గాను వాళ్ళ కొడుకులకి జరిగిన లబ్ధిది. 100% దీన్నే క్విడ్-ప్రో-క్వో అనేది. నేను కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడతా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నుంచి నా కొడుక్కి లబ్ధి చేకూరాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ క్విడ్-ప్రో-క్వో. ఇదే పొన్నవోలు సుధాకర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి అక్రమాస్తుల కేసు క్షమించాలి, ఇదే పొన్నవోలు సుధాకర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు నమోదైన సందర్భంలో, ఆయన అరెస్ట్ అయిన సందర్భంలో అమరావతిలో, హైదరాబాదులో, ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టి భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం ఇది, 1,000 కోట్లు దోచేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని, ఇదిగో ఈ పేపర్ చూడండి, ఈ పేపర్ చూడండి అని మీడియా చర్చల్లో, అంటే ఓ పక్క ఆయనే కోర్టులో వాదించాలి, మీడియా డిబేట్లో కూడా ఆయనే తీర్పులు ఇచ్చేశాడు, విచారణ జరిపేశాడు, చంద్రబాబు నాయుడు గారిని దోషిగా నిర్ధారించాడు, ఒక శిక్ష విధించలా. అవకాశం ఉంటే ఆ పని కూడా చేసుండేవాడు. మరి వాళ్ళ నీ కొడుకుకి జరిగిన ఈ ప్రయోజనం, నీ కొడుక్కి ఇంత త్వరగా ఇన్ని అప్లికేషన్స్ పెండింగ్ ఉండగా ఎందుకు అధికార వ్యవస్థ అంతగా సహకరించారు? ఇది 100% అవినీతిలో భాగస్వామిగా కాబట్టే. ఇది 100%
కరప్షన్గానే నేను ఫీల్ అవుతా ఉన్నా. పొన్నవోలు సుధాకర్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరల్ హోదాలో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసులన్నీ చూస్తున్నాడు కాబట్టే అధికార వ్యవస్థ ఇంత వేగంగా స్పందించారు. జనరల్గా ముందు అప్లై చేసిన వాళ్ళని ముందు ప్రయారిటీ ఇవ్వాలి, కానీ ఈయనకన్నా ముందు అప్లై చేసిన వాళ్ళందరినీ పెండింగ్లో పెట్టి ఈయనకు అనుమతులు ఇవ్వటం జరిగింది అని అంటే ఖచ్చితంగా జరిగింది అధికార దుర్వినియోగం. ఈ విధమైన అధికార దుర్వినియోగానికి బాధ్యుడు మొట్టమొదటిగా రాష్ట్రాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే తమ సంతానానికి ఆయాచిత లబ్ధి చేకూర్చడం కోసం వ్యవస్థల్ని దుర్వినియోగం చేసిన సదరు నాయకులు. ఎందుకంటే ఇవాళ జోగి రమేష్ మంత్రిగా ఉండగానే జోగి రమేష్ కొడుకు అగ్రిగోల్డ్ భూములని దాని పక్కనే ఒక సేల్డీడ్ ఎగ్జిక్యూట్ అయినట్టు, ఆ సేల్డీడ్ ఎగ్జిక్యూట్ అయిన భూమి కూడా వాళ్ళది కాదు, ఒక డాక్యుమెంట్ సృష్టించి తర్వాత దాంట్లో సవరణ డీడీ పెట్టి ఈ డాక్యుమెంట్కి పక్కనే ఉన్న సర్వే నెంబర్లో అవి అగ్రిగోల్డ్ ఆస్తులుగా సిఐడి ద్వారా సీజ్ అయి కోర్టు పర్యవేక్షణ ఉన్న సర్వే నెంబర్లు, ఆ సర్వే నెంబర్లతోటి సవరణ డీడీ చేసి ఆ సవరణ డీడీ చేసిన సర్వే నెంబర్కు ఉన్న ఆస్తిని వేరేవాడికి అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. అంటే ఏంటిది? ప్రభుత్వాన్ని, రిజిస్ట్రేషన్ వ్యవస్థని, సిఐడి డిపార్ట్మెంట్ని కూడా, కోర్టును కూడా తప్పుదో పట్టించే ట్రాన్సాక్షన్స్కి పాల్పడ్డారు. అక్కడ తెలిసి వేరే వ్యక్తులకు ఆస్తి అమ్మి వాళ్ళ దగ్గర సొమ్ము తీసుకొని వాళ్ళని మోసం చేసిన నేరం. ఇటువంటి క్రుకుడు వ్యవహారాలకు పాల్పడ్డ వ్యక్తుల్ని ఎంత కఠినంగా శిక్షించాలి? ఇక్కడ వీళ్ళందరూ భవిష్యత్తు నాయకులా? ఈ దేశాన్ని ఉద్ధరించే నాయకులుగా వీళ్ళని పరిగణించాలా మనం? ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవచ్చేమో, అంటే ఈ పరంపరలో స్వర్గీయ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా చేశాడు, కొడుకులు ఏం చేయగలిగారు? నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేశారు, కొడుకుగా ఇప్పుడున్న మంత్రి లోకేష్ గారు ఏం చేయగలిగారు? అంటే ఇలాంటి వీటిలో లేకపోవడం అంటే రెండు కంపేర్ చేసినప్పుడు, అటు వాళ్ళు నాయకులుగా ఉన్నప్పుడు, వైసీపీ నాయకులుగా ఉన్నప్పుడు వాళ్ళ కొడుకులు ఏం చేశారు, వీళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వీళ్ళ కొడుకులు ఏం చేశారు? అంటే ఓవరాల్గా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళట్లే, నేను ముఖ్యమంత్రులుగా చేసిన వ్యక్తుల గురించి మాట్లాడుతాను. ఇక్కడ ఒక ఎన్టీ రామారావు గారి సంతానము, చంద్రబాబు నాయుడు గారి సంతానం మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీలో కూడా కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గారి సంతానం రాజకీయాల్లో ఉన్నారు, జలగ వెంకటరావు గారి సంతానం రాజకీయాల్లో ఉన్నారు, మరిచెన్నారెడ్డి గారి సంతానం రాజకీయాల్లో ఉన్నారు, టీఎన్జే గారి సతీమణి సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. మరి వీళ్ళెవరి మీద రాజకీయాల్లో ఉన్నా కూడా ఇటువంటి అవినీతి ఆరోపణలు వాళ్ళ మీద ఏ రోజు రాలేదే. వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులుగా పనిచేశారు కదా. నాదన భాస్కరరావు గారి కొడుకు మనోహర్ గారి వాళ్ళ నాయకుడిగా కొనసాగుతూ ఉన్నారు కదా. కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరంజీవి గారి సోదరుడు పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నారు కదా. వాళ్ళ వ్యక్తిత్వం వైపు వాళ్ళ అవినీతికి పాల్పడ్డారు, వాళ్ళు స్పెసిఫిక్గా ఈ కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పని ఈ రోజు దాకా మరి అంతటి స్థాయి పదవులు చేసిన వాళ్ళ సంతానం అయినా కూడా మరి ఎవరి మీద ఎటువంటి ఆరోపణ రాలేదే. మనందరికీ తెలుసుగా, మరిచెన్నారెడ్డి గారి కొడుకు శశిధర్ రెడ్డి గారు హైదరాబాద్ నగరంలో ఆయన మీద పలానా భూ ఆక్రమణకు పాల్పడ్డాడనో, పలానా టెండర్లలో దౌర్జన్యానికి పాల్పడ్డాడనో, పలానా అవినీతికి పాల్పడ్డాడనో ఎవరు ఏ రోజు ఆయన మీద ఎటువంటి వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేసే ఆరోపణ ఒక్కటి కూడా రాలేదే. కాబట్టి ఏంటంటే ఇక్కడ వన్ అండ్ ఓన్లీ ఎక్సెప్షనల్ కేసు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి సంతానం, జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ ఆ పార్టీలో కొనసాగుతున్న నాయకుల సంతానం మాత్రమే ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఎన్టీ రామారావు గారి సంతానం గురించి ప్రస్తావించాల్సి వస్తే 7 కొడుకులు ఆయనకి. ఆ 7 కొడుకుల్లో రామకృష్ణ గారు అని ఉంటారు. ఒకరోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజున రామకృష్ణ గారి స్కూటరు పోలీసులు రాంగ్ ప్లేస్లో పార్కింగ్ చేసిందని చెప్పని సీజ్ చేశారు, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఆయన వెళ్ళి చలానా పే చేసే సందర్భంగా తండ్రి పేరు రాయాల్సి వచ్చినప్పుడు ఎన్టీ రామారావు అని రాస్తే అప్పుడు పోలీసులు ఉలిక్కిపడ్డారు. సార్ మీరు ఎన్టీ రామారావు గారు అబ్బాయి, ఆయన ముఖ్యమంత్రి అప్పుడు. అవును అంటే మీరేంటి సార్ స్కూటర్ మీద? నేను స్కూటర్ మీదే తిరుగుతా. మీరు చెప్పొచ్చుగా సార్, మా నాన్నగారి పేరు దుర్వినియోగం చేయటం మాకు ఇష్టం లేదు సార్, చలానా వద్దాం, కుదరదు, మీరు చలానా తీసుకునే వెళ్ళండి, ఇది మా నాన్నగారికి తెలిస్తే మళ్ళీ మమ్మల్ని మందలిస్తారు. ఆయన పేరు వాడి
ఇవాళ నేను స్కూటర్ తీసుకెళ్ళాను అనేది ఆయనకి తెలిస్తే ఆయన ఒప్పుకోరు. మాకు అటువంటి సంస్కారాన్ని నేర్పలా. మేము చలానా పే చేసే వెళ్తాను అని చెప్పని ఆయన చలానా పే చేసి వెళ్ళారు. అది ఎన్టీ రామారావు గారు నేర్పించిన సంస్కారం. ఇందాక మనం ప్రస్తావించుకున్న నాయకుల సంతానంలో కూడా క్రియాశీలక రాజకీయాల్లో జలగం వెంకటరావు గారి కొడుకు జలగం ప్రసాదరావు గారు మంత్రిగా కూడా చేసినట్టున్నారు. మరి వాళ్ళ మీద ఎప్పుడు ఏ రోజు ఎక్కడ ఎటువంటి వివాదాలు రాలా. అక్రమాలకు పాల్పడ్డారు, అరాచకాలకు పాల్పడ్డారు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు, దాడులు చేశారు, భూములు ఆక్రమించారు, మైన్స్ ఆక్రమించారు. ఇటువంటి ఆరోపణలు వాళ్ళ మీద ఎప్పుడు రాలా. కాబట్టి ఏంటంటే ఇవాళ మనం వన్ అండ్ ఓన్లీ రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. జగన్మోహన్ రెడ్డి గారి అన్యాయాలకే దక్కుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ.